అచ్యుతాపురం క్షతగాత్రులను ఓదార్చిన సీఎం చంద్రబాబు. మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం ప్రకటన. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే 17 మంది బలయ్యారన్న బాధితులు. పరిశ్రమలో సరైన రక్షణ చర్యలు లేవని ఆగ్రహం. రెడ్ కేటగిరీలోని పరిశ్రమల్లో భద్రతపై రాజీ లేదన్న సీఎం. అచ్యుతాపురం ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు కమిటీ. చోరీ సొమ్ములో పోలీసుల చేతివాటం. ఎన్టీఆర్ జిల్లాలో 6 లక్షలు కాజేసిన 5గురు సస్పెన్షన్. వైద్యుల సంక్షేమం భద్రతపై సుప్రీంకోర్టు ఆందోళన. అత్యవసరంగా చర్యలు చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని తీవ్ర ఆందోళన. యుద్ధభూమిలో పరిష్కారాలు లభించవని పునరుద్ఘాటన. విశాఖ అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం 1 కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులకు ధైర్యం చెప్పిన సీఎం వైద్య ఖర్చు ఎంతైనా భరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణకు ఆదేశించారు. కార్మికుల భద్రతకు బాధ్యత తీసుకోకుండా పరిశ్రమలు ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని తేల్చి చెప్పారు. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన ప్రమాదంలో గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందిస్తున్న మెడికవర్ ఆసుపత్రికి మొదట వెళ్లారు. బాధితులందరినీ దగ్గరకు వెళ్లి పలకరించారు. అక్కడ అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు. ఎంత ఖర్చైనా భరిస్తామని, ఎలాగోలా కాపాడుకుంటామని క్షతగాత్రులతో పాటు వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తామని హామీ ఇచ్చారు. భయపడదు ఏం కాదు, మళ్ళీ మామూలు నువ్వు బయట తిరిగి మళ్ళీ నువ్వు పని చేసుకుంటావు. ధైర్యంగా ఇక్కడ అధైర్యపడకూడదు, జరిగిందిరా అని బాధపడదు. మీరేమో అధైర్యపడదు. అంత ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం. జరగకూడదు, జరిగింది, అది మన చేతల్లో లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను. ఏం కాదు, నువ్వు వెళ్ళకూడదు. ఏడిస్తే ఏమవుతుందంటే నువ్వు ఆయన అధైర్యపడతావు. ఆయన ధైర్యంగా ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఏం కాదు, మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజులు సరేనా, ఇది నా బాధ్యత. సరేనా, ధైర్యంగా. అనంతరం కేజీహెచ్కు వెళ్లిన ముఖ్యమంత్రి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి 1 కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 25 లక్షల పరిహారం ప్రకటించారు. మార్చూరి వద్ద వైసీపీ నేతల రాజకీయ విమర్శలను చంద్రబాబు తప్పుబట్టారు. ఎవరు బాధ్యులు దీనికి? నేను వచ్చి 60 రోజులైంది. మీ చేతగాని అసమర్థ వల్ల వ్యవస్థను కూలిపోయిన దానివల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఏదో శవాల కాడ పైసలు ఎదుర్కొనే రకం వీళ్ళంతా. వాళ్ళని ఆదుకునేది పోయి అన్ని చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆ తర్వాత అచ్యుతాపురం సెస్కు వెళ్లిన సీఎం ప్రమాదం జరిగిన ఎసెన్షియా పరిశ్రమలోకి వెళ్లి ఘటన పూర్వాపరాల్ని ఆరా తీశారు. కలెక్టర్ విజయకృష్ణన్, హోంమంత్రి అనిత చంద్రబాబుకు ప్రమాదం గురించి వివరించారు. వర్షంలోనూ తిరుగుతూ అక్కడి భద్రతా వైఫల్యాల గురించి సీఎం ఆరా తీశారు. ఎసెన్షియా కంపెనీ యాజమాన్యం తీరును తప్పుబట్టిన సీఎం దుర్ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ సంఘటన ఒక ఆధారంగా తీసుకుని ఒక ఎంక్వైరీ కమిటీని ఇస్తున్నాను. హై లెవెల్ కమిటీ. దే విల్ గో త్రూ టోటల్ స్క్రూటినీ. ఈ ఇండస్ట్రీలో ఏమేం జరిగింది, ఏమేమి ల్యాప్సెస్ ఉన్నాయి. ఫస్ట్ యాదగిరెడ్డి పెట్టాడు, తర్వాత డక్కన్ కెమికల్స్ వచ్చారు, గొడవలు వచ్చాయి. వాళ్ళ గొడవలు కూడా దీనికి రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఇంత సీరియస్ ఇష్యూ జరిగిన తర్వాత, ఇంతమంది చనిపోయిన తర్వాత ప్రమోటర్ ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టాడో ఈ షుడ్ హ్యావ్ కమ్. దట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ, ఫండమెంటల్ డ్యూటీ. రాకుండా ఎక్కడుండే ప్లాంట్ మేనేజర్కి అప్పచెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. మా అడ్మినిస్ట్రేషన్ కూడా టచ్ లేక రాలేదు. అది కరెక్ట్ అప్రోచ్ కాదు. అదే మాదిరిగా ఇండస్ట్రీస్ని గౌరవిస్తాం, మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకోకుండా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మేము పెట్టుబడి పెట్టాం, మా ఇష్ట ప్రకారం చేస్తాం అంటే కుదరదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నా. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవ్వరు తప్పు చేసినా వాళ్ళని వదిలిపెట్టాం. Will punish them. No question of compromise on that. ఇదే సమయంలో రెడ్ జోన్ పరిధిలోని కంపెనీలన్నీ భద్రతా ప్రమాణాలపై అంతర్గత ఆడిట్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండస్ట్రియలిస్ట్ని ఈ మీటింగ్ ద్వారా పిలిపిస్తున్నాం. మీరు సేఫ్టీ మెజర్స్ అన్ని మీరు ఇంటర్నల్ ఆడిట్ చేయండి. తద్వారా మీరు ఏమేం చేయాలో ప్రికాషన్స్ తీసుకోండి.
ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్ని ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చాం. ఎవరి పాటికి వాళ్ళు పోయి ఇండస్ట్రీస్ అంతా కూడా ఎవ్రీడే పోయి గొడవ చేయడం కంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆర్ లేబర్ ఆర్ బాయిలర్స్, ఫ్యాక్టరీస్, లీగల్ మెట్రాలజీ, ఇంకా కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి, రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్, వీళ్ళందరూ కూడా టీమ్ గా వెళ్ళాలి. అది కూడా సిస్టమ్ డ్రివన్ సెలెక్షన్. ఎవరు అడిగే పని లేదు, వాళ్ళు పోయి చెక్ చేస్తారు. అవి కంపైల్ చేసి మళ్ళా సిస్టమ్ లో పెట్టాలి. అది పెట్టిన తర్వాత ర్యాండమ్ కింద మళ్ళీ అవసరమైతే ఒక ఆడిట్ చేస్తాం, వేరే పార్టీని పంపించి, వీళ్ళు కాకుండా. అలాంటి చేసి ఇండస్ట్రియలిస్ట్ కి ఎవరికి ఇబ్బంది ఉండకూడదు. పరిశ్రమలతో పాటు ప్రజల ప్రాణాలు కూడా ముఖ్యమేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం బాధిత కుటుంబాల్లో పెను విషాదం నింపింది. పరిశ్రమలో సరైన భద్రతా చర్యలు లేకపోవడం వల్లే తమ వాళ్లు విగత జీవులుగా మారారని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. దుర్ఘటన జరిగి 24 గంటలు దాటినా కనీసం యాజమాన్యం పట్టించుకోలేదని మండిపడ్డారు. మరికొన్ని ప్రాణాలు గాల్లో కలవకముందే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన దుర్ఘటన బాధిత కుటుంబాలను అంతులేని విషాదంలోకి నెట్టింది. జీవనోపాధి కోసం ఉద్యోగంలో చేరితే తమ వారికి జీవితాలే లేకుండా చేశారని బాధితుల కుటుంబీకులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. లాభాలపైన తప్ప కార్మికుల భద్రత పట్టని పరిశ్రమల యాజమాన్యం తమ వారి బతుకులను ఛిద్రం చేసిందని వాపోతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యానికి తమ వారు బలయ్యారని కన్నీటి పర్యంతమవుతున్నారు. పొందూరండి మాది. బాబు ఇక్కడ పనిచేస్తున్నాడు కదని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఉంటున్నాం. మా బాబుకి ఒక 4 సంవత్సరాల పాప, మళ్ళీ ఇప్పుడు 3 నెలలు పాప. అన్ని ఆడే నాక నా భర్త చనిపోయాడు. ఇక ఈ బాబే నాకు అన్ని ఇంకెవరు లేరు నాయన. ఏటి చేయడం ఏటంతా కడివిలాగా ఉంది, ఎందులో పడిపోవడం. అది టీవీలో చూసాకే మేము వెళ్ళాం. అది నేను వెళ్ళా, నా కాళ్ళే వెళ్ళిపోయింది. మేనేజ్మెంట్ అయితే మాత్రం ఈ క్షణం వరకు కూడా మా అబ్బాయి ఇలా చనిపోయాడని కానీ, లేదు ఇంకో విధంగా ఇలా జరిగిందని కానీ ఇప్పటి వరకు మాకు చెప్పడం లేదు. అధికారులు అయితేనేమి, పోలీసు యంత్రాంగం అయితే అందరూ ఉన్నారు. మరి బాధితులుగా మాకు ఖచ్చితంగా భరోసా కావాలని మేము కోరుకుంటున్నాం. గౌరవ కలెక్టర్ గారు వచ్చి ₹1 కోటి ఇస్తామని అనడం జరిగింది. ఏదైనా ఇక్కడ సెటిల్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. విశాఖ కేజీహెచ్ మార్చురీ వద్ద మృతుల కుటుంబాలను కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఓదార్చారు. అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు ఆ తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడం వల్ల ఎంతో మంది బతుకులు తెల్లారిపోతున్నాయని బాధితులు వాపోయారు. అనకాపల్లిలో ప్రమాదం జరిగితే దగ్గర్లో కనీసం బర్న్ వార్డున్న ఆసుపత్రి కూడా లేదని, విశాఖ కేజీహెచ్కు తరలిస్తే తప్ప గాయపడిన వాళ్లకు చికిత్స అందించలేని పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సమాచారం మేము వీడియో ద్వారా తెలుసుకుని వచ్చాం తప్ప కంపెనీ మేనేజ్మెంట్ ఇంతవరకు తల్లిదండ్రులు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. వీడియోలో చూసి వచ్చాం ఇక్కడికి. ఇప్పుడు వచ్చి ఇక్కడ తీరా వచ్చిన తర్వాత చూస్తే బాడీలు పట్టుకెళ్ళిపోండి, బాడీకి ఒక వెహికల్ బుక్ చేసాం, చూసి వెళ్ళిపోయి అంటారు. కనీసం ప్రమాదం జరిగిందని సమాచారం అందించలేదు. ఏమీ అక్కడ వాళ్ళు ఏమైనా తీసుకోకుండా, ఇంటర్వ్యూ జరగకుండా, ఆ సర్టిఫికేట్లు లేకుండా అందులో ఉద్యోగం ఇచ్చినారా? అలాంటి ప్రమాదం అయినప్పుడు ఎటు వెళ్ళిన సర్టిఫికేట్, ఆ ఎండి ఏమైపోయినాడు? ఆ రోజు జాయినింగ్ చేసినప్పుడు ఏం మా ప్రూఫ్లు లేవా? మా ఆధార్ తీసుకోలేదా? మా అడ్రస్ తీసుకోలేదా? అందులో ఏం చేస్తారు? ఎంతమంది పిల్లలు కనిపించడం లేదు, తెలియదేటి. రియాక్టర్ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన చెల్లపల్లి హారిక మృతదేహాన్ని అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాకినాడ సౌజన్యనగర్లో నివాసం ఉండే హారిక తండ్రి 5 ఏళ్ల క్రితం చనిపోయారు. అన్న ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. తల్లి నాన్నమ్మలతో కలిసి ఉంటున్న హారిక కష్టపడి కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. 11 నెలల క్రితం ఎసెన్షియా కంపెనీలో ఉద్యోగంలో చేరింది. రాఖీ పండుగకు ఇంటికి వచ్చిన హారిక కాకినాడలో పోటీ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. అయితే యాజమాన్యం సెలవు నిరాకరించడం వల్ల విధులకు వెళ్లాల్సి వచ్చింది. సెలవు ఇచ్చినా తమ బిడ్డ ప్రాణాలతో ఉండేదని హారిక బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతదేహంపై పడి గుండెలు బాదుకోవడం అందరినీ కంటతడి పెట్టించింది. రాఖీ పండుగ రోజు తమకు రక్షాబంధనం కట్టిన హారిక ప్రమాదంలో మృతి చెందడాన్ని తట్టుకోలేకపోతున్నామని ఇరుగు పొరుగు వారు వాపోయారు. అచ్యుతాపురం సెజ్లో 17 మందిని బలిగొన్న ఎసెన్షియా కంపెనీ యాజమాన్యం మధ్య వివాదం ఉందని, పరిశ్రమలో భద్రతా వైఫల్యానికి అది ఓ కారణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. విశాఖ జిల్లాలో పరిశ్రమల భద్రతపై సెప్టెంబర్లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
చాలా బాధ కలిగిస్తుంది. ప్రతిసారి చనిపోవటం, సంతాపం ప్రకటించడం, లేదంటే ఎక్స్గ్రేషియా ఇవ్వటం ఇస్తున్నాం, కానీ అది లోపల చాలా చాలా కలిచేసేది, బాధేస్తుంది. ఎసెన్షియా అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2 ఓనర్స్ ఉన్నారు, ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. అండ్ ఇప్పుడున్న అతనికి మాకు సంబంధం లేదని చెప్పి ఒక కమ్యూనికేషన్ గ్యాప్, వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది. దానివల్ల ఆ సేఫ్టీ నార్మ్స్ తీసుకోవడానికి బాధ్యత లేని ఓనర్షిప్ ఉండటం వల్ల వాళ్ళందరూ ఇలా చేశారు. ఒక ఇష్యూ ఏముందంటే సేఫ్టీ ఆడిట్ అంటే మా పరిశ్రమలు మూసేస్తారా, లేదంటే ఏం జరుగుతాయి, ఎలాంటి రిపోర్ట్స్ ఉంటాయి. యజమానులు భయపడిపోయే స్థాయికి వెళ్ళిపోయారు. ఒక అడుగు ముందుకేయడానికి నేను ఎందుకు సంకోచిస్తున్నానంటే సేఫ్టీ ఆడిట్ చేస్తే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక వదంతి ఉంది. అది కనీస భద్రత అనేది పరిశ్రమలు ఇవ్వాల్సింది కదా. పొలిటికల్ సపోర్ట్ ఉండాలి ఇలాంటి పరిస్థితులకి. అట్ ద సేమ్ టైం బ్యూరోక్రసీ కూడా కొంచెం బలంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ నామ్స్కి ముందుకు తీసుకెళ్ళాలి. విల్ టేక్ దట్ పాయింట్. అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులకు విపక్షాలు సానుభూతి తెలిపాయి. వైకాపా, కాంగ్రెస్, సిఐటియు నేతలు విశాఖ కేజీహెచ్కు వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. పరిశ్రమల్లో కార్మికుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో ఎందుకంటే ఇలాంటివన్నీ అరికట్టడానికి ఏ సబ్సిడీస్లో చేయాలి, దానికి సంబంధించిన సెక్యూరిటీ సంబంధించిన ఏదైతే ఫ్యాక్టరీలో ఉన్న ఆడిట్లు ఇంతకుముందు మేము ప్రభుత్వంలో హెల్త్ డిపార్ట్మెంట్ జరిగినప్పుడు చెప్పాం. ఆ తర్వాత దాని మీద ఆర్డర్స్ ఇచ్చాం. తర్వాత వచ్చి అధికారులతో వచ్చి పర్యవేక్షించాం. ఆ సేఫ్టీ మెజర్స్ అన్ని చేయమని చెప్పి ఇప్పుడు మళ్ళీ దాని మీద దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి ఆ కార్యక్రమం చేయాలి. ఇలాంటి మళ్ళీ సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలనేది మా పార్టీ తరఫున, మా పక్షాల తరఫున, వైఎస్ఆర్సీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దూరదృష్టితో ప్రభుత్వం మేనేజ్మెంట్ కూర్చొని ఇలాంటి బాధాకరమైన సంఘటనలు ముందు జరగకుండా ప్రివెంట్ చేయాలి. విశాఖపట్నంలో ప్రత్యేకంగా చాలా మార్లు జరిగాయి. కొన్ని లాస్ట్ టైం ఇట్లానే మాట్లాడుకున్నాం, మళ్ళీ మర్చిపోయాం. కాబట్టి వారు మళ్ళా తప్పించుకుని వెళ్ళిపోయారు. వారు అరెస్ట్ కావాలని డిమాండ్ చేశారు. చాలా గొడవలు అయింది, మీకు తెలుసు. యాక్సిడెంట్ ఫ్రీ విశాఖపట్నం కావాలి. అది దయచేసి ప్రభుత్వం సీరియస్గా తీసుకొని చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. ఉపాధి హామీ పనుల్లో నవశకానికి కూటమి ప్రభుత్వం నాంది పలికింది. ఉపాధి హామీ ద్వారా వ్యవసాయానికి, రైతులకు ఉపయోగపడే పనులు చేసేలా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై చర్చిస్తారు. గ్రామీణ మౌలిక సదుపాయాలు, నీటి సంరక్షణకు 49 పనులు, వ్యవసాయ అనుబంధంగా 38 పనులు కలిపి మొత్తంగా 87 రకాల పనులను ఇప్పటికే గుర్తించారు. వాటికి ప్రభుత్వం 4,500 కోట్లు మంజూరు చేసింది. ఆయా పనుల కోసం 9 కోట్ల పని దినాలు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ప్రజలకు మేలు చేసేలా ఉపాధి హామీ పథకాన్ని తీర్చిదిద్దినట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ గ్రామ సభలకు కూడా రాష్ట్రంలో ఉన్న నలుమూలలో ఉన్న యువత పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను. మహిళలు ఈ 1/3 పొలిటికల్ ఎంపవర్మెంట్ జరగబోతోంది. దాంట్లో భాగంగానే మేము ఈ గ్రామ సభల్లో మహిళలు కూడా చాలా బలంగా పాల్గొనాలని ప్రార్థిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ అండ్ గ్రీన్ విలేజెస్ కావాలి. దాని తగ్గట్టు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ప్రతి పంచాయతీలో 5 నుంచి 15 ఎకరాలు పంచాయతీ భూమి ఉంటుంది. ఆ భూమిలో మనకు కావాల్సిన కల్పన సోషల్ ఫారెస్ట్రీ పెంచి వెల్త్ క్రియేషన్ జరగాలి త్రూ ఫారెస్ట్. నరేగా ఫండ్స్ మొత్తం 87 పనులకి దీన్ని అప్లై చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఫారెస్ట్ ట్రెంచెస్ తవ్వటం, ఇట్లాంటివి ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నాం. అచ్యుతాపురం రియాక్టర్ పేలుడు ఘటనపై ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కొరతలను అధిగమించేందుకు సంబంధిత అధికారులతో సమీక్షించి 30 పాయింట్ల కార్యాచరణ రూపొందించామన్నారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో వారధి పేరిట నిర్వహిస్తున్న ఫిర్యాదుల స్వీకారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అచ్యుతాపురం ఎస్సీజెడ్ లో దుర్ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. ఆ సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రులందరినీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆరోగ్య శాఖకు సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీని వెంటనే అక్కడికి విశాఖపట్నం వెళ్లి అక్కడ పరిస్థితుల్ని పరిశీలించాల్సిందిగా, సంబంధిత అధికారులని అప్రమత్తం చేయాల్సిందిగా కోరడం జరిగింది. దాదాపు 35 మంది వివిధ ఆసుపత్రుల్లో ఉన్నారు. కొంతమంది డిశ్చార్జ్ అయి ఉన్నారు. అనకాపల్లి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కూడా 2 క్షతగాత్రులు ఉండడం, వాళ్ళు కూడా డిశ్చార్జ్ కావడం జరిగింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వాటి నుంచి, ఆ అనుభవం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. మృతుల కుటుంబాలకి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. అదేవిధంగా క్షతగాత్రులకి కూడా అండగా నిలుస్తుంది కుటుంబాలకి.
విజయవాడకు చెందిన ముగ్గురు వైకాపా కార్పొరేటర్లు కార్యకర్తలతో కలిసి తెలుగుదేశంలో చేరారు. ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే బొండా ఉమా సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. టీడీపీలో చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారని, ప్రజల్లో మంచి పేరు ఉన్నవారిని మాత్రమే పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక వాడలోని జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ప్లాంటులో పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదం జరగగానే కార్మికులు బయటకి పరుగులు తీయటంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. సుమారు 50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. చోరీ కేసులో చేతివాటం ప్రదర్శించిన 5గురు పోలీసులు సస్పెన్షన్కు గురయ్యారు. ఈ నెల 17న తెలంగాణ నుంచి 300 బస్తాల మిర్చిని తీసుకుని డ్రైవర్, క్లీనర్ ఛత్తీస్గఢ్ వెళ్లారు. మిర్చి అమ్మిన డబ్బుతో తిరుగు ప్రయాణం అయ్యారు. కొంత దూరం వచ్చాక క్లీనర్ లారీ డ్రైవర్ను ఏమార్చి డబ్బుతో ఉడాయించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్పోస్టు వద్ద లారీ క్లీనర్ను అరెస్టు చేశారు. అయితే అతని వద్ద స్వాధీనం చేసుకున్న డబ్బులో 6 లక్షలు నొక్కేసి 18,52,000 రూపాయలు మాత్రమే రికవరీ చేసినట్లు రికార్డులో చూపించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో విచారణ జరిపించారు. ఏసీపీ రవికుమార్ ఇచ్చిన నివేదిక మేరకు 5గురు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాలిచ్చారు. The accused is Koteshwar Rao, nearly 48 years of old, and he is a resident of Somavara, Nandigam. డబ్బులు కాశపడి క్లీనర్గా పనిచేస్తూ డబ్బులు కనబడడంతో డ్రైవర్ వాష్రూమ్ కనేసి ఎక్కడో దిగడంతో డ్రైవర్ దాచిన డబ్బుల్ని క్లీనర్ ఈ పర్సన్ కోటేశ్వరరావు అక్కడి నుంచి దొంగలించి డబ్బులు అత్యాశకి వెళ్ళి డబ్బులు దొంగతనం చేయడం జరిగింది. సో వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ట్రేస్డ్ ద పర్సన్ అండ్ రికవర్డ్ ఆల్మోస్ట్ ఎంటైర్ అమౌంట్. ఆర్జీకార్ వైద్య కళాశాలలో హత్యాచారం జరిగిన కేసు తమ చేతికొచ్చేసరికి క్రైమ్ సీన్ మొత్తాన్ని మార్చేశారని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఫలితంగా దర్యాప్తు సవాల్గా మారిందని సుప్రీంకోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్టులో పేర్కొంది. ఈ సందర్భంగా కోల్కతా పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదులో లోపాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు 14 గంటల ఆలస్యం ఎందుకైందని బెంగాల్ సర్కారును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వైద్యురాలిపై హత్యాచార ఘటనపై సీబీఐ కోర్టుకు స్టేటస్ రిపోర్ట్ సమర్పించింది. ఇందులో కీలక విషయాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. తాము వెళ్లేసరికి క్రైమ్ సీన్ మొత్తాన్ని మార్చేశారని సీబీఐ ఆరోపించింది. కేసు నమోదు చేసిన 5 రోజుల తర్వాత తమకు దర్యాప్తును అప్పగించారని పేర్కొంది. దీంతో ఇప్పుడు దర్యాప్తు సవాల్గా మారిందని నివేదించింది. బాధితురాలి దహన సంస్కారాలు పూర్తి చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దిగ్భ్రాంతికరమని తెలిపింది. తొలుత ఆత్మహత్య అని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించింది. ఈ ఘటనలో వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని అనుమానించిన బాధితురాలి సహోద్యోగులు, యువ వైద్యులు వీడియోగ్రఫీకి పట్టుబట్టడంతో అప్పుడు పోస్టుమార్టం ప్రక్రియను వీడియో తీశారని సీబీఐ కోర్టుకు వివరించింది. అటు సీబీఐ వాదనలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వ్యతిరేకించారు. ఎక్కడా ఏమీ మార్చలేదని, అంతా వీడియో చిత్రీకరించామని కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. సీబీఐ నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది. ఈ సందర్భంగా కోల్కతా పోలీసుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలు తీవ్ర గాయాలతో అర్ధనగ్న స్థితిలో విగతజీవిగా కనిపించిన అసహజ మరణమని రికార్డుల్లో ఆలస్యంగా నమోదు చేయడం తీవ్ర ఆందోళనకరమని పేర్కొంది. అసహజ మరణమని నమోదు చేయడానికి ముందే పోస్టుమార్టం నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందని తెలిపింది. క్రైమ్ సీన్ ను సీల్ చేయకుండా శవపరీక్ష జరిగిన తర్వాత 18 గంటల వరకు ఎందుకు వేచి చూశారని ప్రశ్నించింది. ఈ కేసులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తీరు అనుమానాస్పదంగా ఉందని ధర్మాసనం పేర్కొంది. ఘటన జరిగిన సమయంలో ఆర్జీకార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గా ఉన్న సందీప్ ఘోష్ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఎందుకు ఆలస్యం చేశారని, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని, అతనితో టచ్లో ఎవరు ఉన్నారని బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ కేసును తొలుత రికార్డుల్లో నమోదు చేసిన పోలీసు అధికారి తదుపరి విచారణకు కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. నిందితుడి వైద్య రిపోర్టును కూడా సమర్పించాలని సీబీఐకి సూచించింది. కేసు నమోదులో కోల్కతా పోలీసులు ప్రదర్శించిన నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు పెదవి విరిచింది. గత 30 ఏళ్లలో ఇలాంటి లోపాలను చూడలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా
పోలీసుల తరపున న్యాయవాదులపైన కోర్టు అసహనం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా తరహా వాదనలు ఇక్కడ చెయ్యొద్దని హెచ్చరించింది. కోల్కతా ఆసుపత్రిలో హత్యాచార ఘటన నేపథ్యంలో వైద్యుల భద్రత కోసం అత్యవసరంగా చర్యలు చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. కోల్కతా ఘటనపై శాంతియుత నిరసన తెలిపిన వారి పట్ల చర్యలు తీసుకోవద్దని సూచించింది. వైద్యులు విధుల్లో చేరాకే వారిపై నమోదైన ఎఫ్ఐఆర్లపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఢిల్లీ ఎయిమ్స్, ఆర్ఎంఎల్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల రెసిడెంట్ డాక్టర్లు ఆందోళన విరమించారు. ఆర్జీకర్ వైద్య కళాశాల హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. వైద్యుల నిరసనలపై కీలక వ్యాఖ్యలు చేసింది. వైద్యులు పనిచేయకపోతే ప్రజారోగ్య వ్యవస్థ ఎలా పనిచేస్తుందని ప్రశ్నించింది. నిరసన చేస్తున్న ఎయిమ్స్ నాగపూర్ రెసిడెంట్ డాక్టర్లను విధులకు గైర్హాజరు అయినట్లు ఆసుపత్రి యంత్రాంగం పరిగణిస్తోందని న్యాయవాదులు సీజేఐ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. విధుల్లో లేకుంటే అలాగే పరిగణిస్తారని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు. మొదట ఆందోళన చేస్తున్న డాక్టర్లను విధుల్లో చేరమని సూచించారు. ఆ తర్వాత వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూస్తామని స్పష్టం చేశారు. వైద్యుల భద్రతపై ఏర్పాటైన జాతీయ టాస్క్ ఫోర్సులో రెసిడెంట్ డాక్టర్లను చేర్చాలని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనాన్ని న్యాయవాదులు కోరారు. జాతీయ టాస్క్ ఫోర్సులో సీనియర్ మహిళా వైద్యులు ఉన్నారని, వారందరినీ సంప్రదిస్తారని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. వైద్యుల భద్రత కోసం రూపొందించే ప్రోటోకాల్లో సంబంధిత స్టేక్ హోల్డర్స్ అందరి అభిప్రాయాలు, సూచనలు, సలహాలను తీసుకోవాలని సుప్రీంకోర్టు జాతీయ టాస్క్ ఫోర్స్ కు సూచించింది. టాస్క్ ఫోర్స్ కు వైద్యులందరూ తమ అభిప్రాయాలు తెలిపేందుకు ఒక పోర్టల్ను సిద్ధం చేయాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అడ్డుకోవద్దని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. డాక్టర్లు వెంటనే సమ్మె విరమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సమ్మె వల్ల రోగులు పడే ఇబ్బందుల గురించి ఆలోచించాలని సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. డాక్టర్లపై ఎఫ్ఐఆర్లు రద్దు చేయాలంటే ముందు విధుల్లో చేరాలని సూచించింది. వైద్యులు విధుల్లో చేరాకే అన్ని విషయాలను పరిశీలిస్తామని తెలిపింది. వైద్యులకు భద్రతపై రాష్ట్రాలు 2 వారాల్లో చర్యలు చేపట్టాలని ఆదేశించింది. హత్యాచార ఘటనను రాజకీయం చెయ్యొద్దని, చట్టం తన పని చేసుకుపోతుందని తెలిపింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది.